హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం భీమ్ యూపీఐ ఫ్యూయల్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ట్రిక్ ద్వారా మనం 150 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఇన్స్టెంట్ గా సంపాదించుకోవచ్చు. యాక్చువల్లీ ప్రీవియస్ గా మనం భీమ్ అప్లికేషన్ మీద 3 డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేసాం. ఆ వీడియోస్ లో భీమ్ యూపీఐ అన్లిమిటెడ్ ట్రిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ చాలా మంది 1000 రూపీస్ పైన ఎర్న్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దమ్. ఆ ట్రిక్ అయితే ఇంకా వర్క్ అవుతుంది, అన్లిమిటెడ్ ట్రిక్. సో ఆ వీడియో కూడా ఆల్రెడీ పక్కన మీకు కనిపిస్తుంది. ఆ వీడియో మీకు ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే పక్కన ఐ కార్డ్స్ లో చూపిస్తాను. సో ఆ వీడియోని అయితే చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ట్రిక్ ద్వారా కొంత అమౌంట్ ని ఎర్న్ చేసుకొని సో ఈ వీడియోకి అయితే రండి. ఎందుకంటే ఈ రెండు ట్రిక్స్ కూడా మీకు గూగుల్ పే బిజినెస్ అకౌంట్ అనేది చాలా అవసరం. సో పాత వీడియోలో నేను గూగుల్ పే బిజినెస్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్పాను. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసి గూగుల్ పే అకౌంట్ ని ఓపెన్ చేసుకొని, అంటే బిజినెస్ అకౌంట్ ని ఓపెన్ చేసుకొని కొంత అమౌంట్ ని ఎర్న్ చేసుకున్న తర్వాత ఈ గూగుల్ పే బిజినెస్ అకౌంట్ కి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సెకండ్ ట్రిక్ కోసం అయితే మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసి ఎర్న్ చేసుకున్న తర్వాత మాత్రమే సెకండ్ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇంకొక విషయం, ప్రీవియస్ గా మనం అమెజాన్ పే 150 రూపీస్ లూట్ కోసం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ చాలా మంది 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నారు. కాకపోతే తర్వాత సమ్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయినాయి. అంటే లైక్ క్యాష్ బ్యాక్ రాకపోవడం, లేదంటే రిఫండ్ లేట్ అవడం, లేదంటే రిఫండ్ రాకపోవడం లాంటివి. నన్ను అడిగితే ఇప్పుడు ఆ ట్రిక్ ని ట్రై చేయకపోవడం చాలా బెటర్ అంటాను. ఎనీవే, ఈ వీడియోలో అయితే మనం ఈ గూగుల్ పే బిజినెస్ అకౌంట్ లో మనం చేయాల్సిన చేంజెస్ ఏంటి అండ్ ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా కొత్త మనీ అనే యాప్ వచ్చినా, కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినా, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అందరికంటే ముందు ఈ లూట్ ని మీరు తెలుసుకుంటే అందరికంటే ముందు మీరు ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఎక్కువ ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు వచ్చారంటే ఆల్రెడీ ఈ ట్రిక్ ద్వారా, అంటే గూగుల్ పే అన్లిమిటెడ్ ట్రిక్ ద్వారా, బిజినెస్ అకౌంట్ ట్రిక్ ద్వారా మీరు అట్లీస్ట్ ఎంతో కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకుని ఉంటారు. సో ఎర్న్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ ట్రిక్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్రిక్. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ మీకు గూగుల్ పే బిజినెస్ అకౌంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు ఓపెన్ చేయాలన్నమాట. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు హోమ్ స్క్రీన్ లో ఉంటారు. సో హోమ్ స్క్రీన్ లో ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టోర్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి షాప్ డీటెయిల్స్ ఉంది కదా. సో షాప్ డీటెయిల్స్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో షాప్ డీటెయిల్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్ గా ఫ్యూయల్ ఆఫర్ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక పెట్రోల్ బంక్ కానీ ఎక్కడైనా ఫిల్లింగ్ స్టేషన్ కి వెళ్ళి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట, యూపీఐ క్యాష్ బ్యాక్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే గూగుల్ పే బిజినెస్ అకౌంట్ లో ఒక ఫ్యూయల్ మర్చెంట్ అయితే క్రియేట్ చేసుకుంటాం, అంటే ఎడిట్ చేసుకుంటాం. పాత రెస్టారెంట్ గూగుల్ పే బిజినెస్ అకౌంట్ నే ఒక పెట్రోల్ బంక్ మర్చెంట్ అకౌంట్ గా ఎడిట్ చేసుకుంటాం అనమాట. ఎడిట్ చేసుకొని దీనికి ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మనం 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే షాప్ డీటెయిల్స్ ఓపెన్ చేసుకోండి. షాప్ డీటెయిల్స్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత డౌన్ కి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బిజినెస్ కేటగిరీ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ గా మనం ఫుడ్ అండ్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డౌన్ లో ఆటోమొబైల్స్ అండ్ ఫ్యూయల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక మీకు కింద పెట్రోల్ పంప్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ షాప్ నేమ్ కూడా లైక్ దానికి ఈక్వల్ గా ఉండేలాగా, లైక్ ఏదైనా పెట్రోల్ బంక్ కానీ లేదంటే ఫిల్లింగ్ స్టేషన్ కానీ, సో ఆ విధంగా షాప్ నేమ్ ని కూడా ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ అనే బటన్ ని క్లిక్ చేయాలన్నమాట. సో సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ క్లిక్ చేయగానే మీకు సబ్మిట్ అవుతుంది. వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది, బట్ అవసరం లేదు. ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మీకు వెరిఫికేషన్ అనేది ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యాజ్ యూజువల్ గా మీ భీమ్ యూపీఐ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ లోనే మీకు స్కాన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ స్కానింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ స్కాన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ పే బిజినెస్ అకౌంట్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. లైక్ మీరు ఒక 100 రూపాయలు చేశారనుకోండి, మీకు 1 రూపీ వస్తుంది అనమాట. 1000 రూపీస్ చేస్తే మీకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా మీరు మీ దగ్గర ఎంత ఉంటే అంత ట్రాన్సాక్షన్ చేయండి. మినిమం 100 చేస్తే మీకు 1 రూపీ వస్తుంది. మీరు అంతా ఒకేసారి చేయాలని లేదు. టోటల్ గా మీరు 15,000 రూపీస్ చేస్తే
మీకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. బట్ మీరు ఒకేసారి 15,000 రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ చేయాల్సిన పని లేదు. మీ దగ్గర 100 ఉంది అనుకోండి, 100 చేయండి. 1000 రూపీస్ ఉంటే 1000 చేయండి. 1000 చేస్తే మీకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా మీరు 15 టైమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ విధంగా చేస్తే మీకు నేనైతే ఇక్కడ 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశాను. చేయడం ద్వారా నాకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కంగారు పడి ఒకదాని తర్వాత ఒకటి మీరు ట్రాన్సాక్షన్స్ అయితే ఖచ్చితంగా చేయొద్దు. ఒక ట్రాన్సాక్షన్ చేయండి. ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు మీ గూగుల్ పే అకౌంట్ని, బిజినెస్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని దాన్ని సెటిల్ చేసుకోండి. దాన్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి సెటిల్మెంట్ చేసి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. అంతేగాని మీ దగ్గర ఉంది ఒక 15,000 ఉందని చెప్పి ఒకేసారి 1000 అలా అయితే ట్రాన్సాక్షన్స్ అయితే చేయొద్దు. ఎక్కడొక్కడ అటు ఇటు కన్ఫ్యూజన్లో స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఒక దాని తర్వాత సెటిల్మెంట్ అయిన తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్కి అయితే వెళ్ళండి. సో ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న ఆఫర్ని యూజ్ చేసుకొని 1% ఫ్యూయల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ని యూజ్ చేసుకొని అండ్ ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని మీరు 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క అకౌంట్లో 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు గూగుల్ పే బిజినెస్ అకౌంట్కి లిమిట్ అనేది ఉంటుంది. కొన్ని అకౌంట్స్కి మోస్ట్లీ డైలీ లిమిట్ 10,000 రూపీసే ఉంటుంది అండ్ మంత్లీ లిమిట్ వచ్చేసి 30,000 రూపీసే ఉంటుంది. కాబట్టి మీరు గూగుల్ పే బిజినెస్ యాప్ ఓపెన్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ లిమిట్ని అయితే చెక్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ లిమిట్ని చెక్ చేసుకున్న తర్వాత ఆ విధంగా దానికి అనుగుణంగా మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి అమౌంట్ అయితే క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇవి మీకు ఇన్స్టెంట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి అనమాట. సింపుల్గా ఇంకోసారి క్లారిటీగా ఒక్క మాటలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే భీమ్ యూపీఐ అన్లిమిటెడ్ ట్రిక్ ద్వారా కొంత అమౌంట్ని ఎర్న్ చేసుకొని సో ఆ గూగుల్ పే బిజినెస్ అకౌంట్కి కొన్ని మార్పులు చేర్పులు చేసి అంటే రెస్టారెంట్ నుంచి ఫిల్లింగ్ స్టేషన్గా చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే పెట్రోల్ బంప్స్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మీకు ట్రాన్సాక్షన్కి 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మీరు టోటల్ ట్రాన్సాక్షన్ ఒక 15,000 చేస్తే మీకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వన్ అకౌంట్లో వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క అకౌంట్లో 150 రూపీస్ డిఫరెంట్ అకౌంట్స్ యూజ్ చేసుకొని కొంచెం ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.